అక్క ఇందాక నేను చిప్స్ తింటుంటే నాన్న డేట్ అయిపోయింది అని పడేశాడు. అసలు ఈ డేట్ అయిపోవడం ఏంటక్క? ఇంకా ఇలాంటివి ఏమైనా ఉంటాయా అక్క? ఎగ్జాక్ట్గా డేట్ అయిపోవడం కాదు కానీ బబ్బీ, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నేను అవి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ యూజ్ బై అంటే ఫుడ్ ప్రోడక్ట్స్ మీద యూజ్ బై అనే డేట్ ఉంటే ఆ డేట్ లోపలే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసేయాలి. ఆ డేట్ తర్వాత కానీ మనం ఫుడ్ కన్జ్యూమ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఆ డేట్ లోపలే మనం ఫుడ్ కన్జ్యూమ్ చేసేయాలని యూజ్ బై సింబల్ ఇండికేట్ చేస్తుంది. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మిల్క్, మీట్, చికెన్, ఫిష్, రెడీ టు ఈట్ మీల్స్, ఇంకా ఫ్రెష్ జ్యూసెస్. తర్వాత బెస్ట్ బిఫోర్ అన్న డేట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ ఆ డేట్ కన్నా ముందు ఫ్రెష్ ఇంకా క్వాలిటీ అనేది మంచిగా ఉంటుంది. బెస్ట్ బిఫోర్ డేట్ తర్వాత కూడా మనం ఈ ఫుడ్ కన్జ్యూమ్ చేయొచ్చు ఒకవేళ స్పాయిల్ కాకపోతే ఆ డేట్ కన్నా ముందున్న ఫ్రెష్నెస్ ఇంకా క్వాలిటీ అనేది ఫుడ్ ఐటమ్స్లో ఆ డేట్ తర్వాత ఉండదు. దీనికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. బిస్కెట్స్, చిప్స్, చాక్లెట్స్, క్యాన్ ఫుడ్, పాస్తా, ఇంకా రైస్. నెక్స్ట్ ఎక్స్పైరీ డేట్. ఇది కూడా ఆల్మోస్ట్ యూజ్ బై లాగానే. దీని తర్వాత మనం ఆ ఫుడ్ ఐటమ్ అనేది కన్జ్యూమ్ చేయలేము. ఎక్స్పైరీ డేట్ అనేది ఫుడ్ ఐటమ్కి మాత్రమే కాదు, మెడిసిన్స్, హెల్త్ సప్లిమెంట్స్, ఇంకా బేబీ ఫుడ్కి కూడా ఇస్తారు. నెక్స్ట్ సెల్ బై. ఫ్యాక్టరీ స్పెషల్గా షాప్స్కి నువ్వు ఈ డేట్ లోపల ప్రోడక్ట్ని అమ్మేయాలి అని చెప్పి ఇస్తాయి. సెల్ బై తర్వాత కూడా ఫుడ్ కన్జ్యూమ్ చేయొచ్చు ఒకవేళ అది సేఫ్గా ఉంటే. ఇది మెయిన్లీ స్టాక్ మేనేజ్మెంట్ కోసం ఫ్యాక్టరీస్ షాప్స్కి ఇస్తాయి. సెల్ బైకి ఎగ్జాంపుల్స్ మిల్క్, బ్రెడ్, యోగర్ట్, ఫ్రెష్ బేకరీ ఐటమ్స్, ఇంకా ప్యాకేజ్డ్ సలాడ్స్. ఈ ఎక్స్పైరీ డేట్, యూజ్ బై డేట్స్ అనేవి ఫుడ్కి మాత్రమే ఇయ్యరు, మెడిసిన్స్, కొన్ని స్కిన్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్కి కూడా ఇస్తారు. మరి ఇప్పుడు నీకు అర్థమైందా బబ్బీ? అర్థమైందక్క. అయితే నా క్వశ్చన్కి ఆన్సర్ చెప్పు. యూజ్ బై అంటే ఏంటి? ఆ డేట్ లోపలే ఫుడ్ తినేయాలి. కరెక్ట్ ఆన్సర్. మరి మీలో ఎంతమంది ఎక్స్పైరీ డేట్, యూజ్ బై డేట్ చెక్ చేసి ఫుడ్ కన్జ్యూమ్ చేశారో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.